బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల నిర్వహణకు సీఈసీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎలక్షన్ కమిటీని ఆదేశించింది. ఇక ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారులు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇక 5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు, ఇక ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ సీట్లు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికీ చూడొచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశం అభ్యర్థుల ప్రకటన కూడా త్వరలో ఉండబోతున్నట్టుగా తెలుసు. నేపథ్యం మొదటి విడతగా 70 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈ నెల 14 తర్వాత ఏ క్షణమైనా కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేదా 70 స్థానాలు ఒకేసారి ప్రకటించాలనే పైన కూడా ఇప్పటికే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కూడా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక పక్క మేనిఫెస్టో కూడా సిద్ధమవుతుంది. మేనిఫెస్టో సంబంధించి ఆ అంశాల సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్న పైన పొందుపరిచేందుకు కూడా మేనిఫెస్టో కూడా ఫైనల్ దిశగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే 6 గ్యారంటీల 6 గ్యారంటీస్ అమలు పేరుతో కూడా కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసిన 6 గ్యారంటీలను ఇక్కడ తెలంగాణలో అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించి తుక్కుగూడ విజయపేరి సభవేదిక సోనియా గాంధీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు, మరికొన్ని ఇంకా డిక్లరేషన్లు కూడా ఇచ్చింది. ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ కి సంబంధించి యూత్ డిక్లరేషన్ కావచ్చు, మిగతా ఏదైతే ఆ డిక్లరేషన్ సంబంధించిన మరికొన్ని డిక్లరేషన్లు ఉండబోతున్నాయి. మేనిఫెస్టో సంబంధించి మేనిఫెస్టో సిద్ధం కాబోతుంది. ఇంకా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పటికీ అన్నింటిలో సమాయత్తమైంది. అక్కడక్కడ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఇప్పటికే 80% మంది అభ్యర్థులు కూడా ఖరారైన నేపథ్యం. అంటే కొంతమంది సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న నేతలు ఉన్నారు. అంటే ఖచ్చితంగా అధికార లక్ష్యంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఇక్కడ చేరికల నుంచి కూడా అన్నిటిలో కూడా గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. నేపథ్యంలో అంటే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఉండాలి. అభ్యర్థులను ఏదైతే గెలుపు గుర్రాలకే పగ్గాలు ఇవ్వాలి అనే నేపథ్యంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అది తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యం కావచ్చు. అంటే ఎప్పుడు ఎన్నికలు షెడ్యూల్ వచ్చినా కూడా ఏ తేదీన నిర్వహించినా కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదంతా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా మేనిఫెస్టో రూపకల్పన ఫైనల్ దశకు చేరుకుంది. మేనిఫెస్టో రిలీజ్ కూడా, ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి ఎలాంటి హామీలు ఇవ్వకుండా నేపథ్యం కావచ్చు, అంతా అన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కావచ్చు, అలాగే డిక్లరేషన్లు కావచ్చు, ఇంకా బస్ యాత్రకు సంబంధించి బస్ యాత్ర కొనసాగుతున్న షెడ్యూల్ కంటే ముందే మేనిఫెస్టో ఇచ్చేందుకు, అలాగే అభ్యర్థులను ప్రకటించేందుకు, పూర్తిగా ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. దీని అభ్యర్థుల ఈ నెల 14 తర్వాత కూడా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. దాని తర్వాత కూడా మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేదా మొదటి విడత ప్రకటించాలనే నేపథ్యం కావచ్చు. ఈ ఎన్నికల షెడ్యూల్ బట్టి కార్యాచరణ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పిఎస్సి సమావేశంలో మరోసారి ఎన్నికల షెడ్యూల్ ఏ డేట్ వస్తుంది దానిపైన కూడా పూర్తిగా ఎన్నికల డేట్ బట్టి కూడా ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, మిగతా డిక్లరేషన్లు కావచ్చు, ముఖ్యనేతల కావచ్చు, ఏ విధంగా ఉండాలి, ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరచాలి దానిపైన కూడా పూర్తిగా మహిళా డిక్లరేషన్ కూడా రాబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఏ తేదీన ప్రకటించిన అంశంపైన కూడా ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.